హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసా. ఈరోజు నేను మీకు వెజ్ మయోనీస్ శాండ్విచ్ ఎలా చేయాలో నేర్పించబోతున్నా. ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరగండి. తరువాత ఒక క్యారెట్ తీసుకొని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు టమాటాని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఒక క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు కొద్దిగా వెజ్ మయోనీస్ యాడ్ చేయండి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసి మొత్తాన్ని ఇంకోసారి మిక్స్ చేయండి. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాని మీద కొంచెం బటర్ వేసి రెండు వైపులా రాయండి. దాని మీద కొంచెం పిజ్జా సాస్ కానీ టమాటో సాస్ కానీ రాయండి. తరువాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న వెజిటేబుల్స్ని బ్రెడ్ మీద పెట్టండి. దానిపైన చీజ్ యాడ్ చేయండి. మొత్తాన్ని శాండ్విచ్ మేకర్లో కానీ ప్యాన్ మీద కానీ రెండు వైపులా బటర్తో కాల్చుకుందాం. అంతే, ఇప్పుడు మనం ఎంతో ఎదురు చూస్తున్న రుచికరమైన టేస్టీ వెజ్ మయోనీస్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ స్టేయింగ్ సేఫ్. సో ఈరోజు నేను మీకు చాలా తక్కువ సమయంలో పూరీ కూర 2 minutesలో ఎలా చేయాలో నేర్పించబోతున్నా. ముందుగా మీరు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. అందులో 2 spoons ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసి కొద్దిగా కరివేపాకు వేసి మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న అల్లం, కొంచెం పచ్చిమిరపకాయ వేసి కొంచెం ఉల్లిపాయలు వేసి మొత్తాన్ని ఇంకోసారి అన్ని పదార్థాలు కలిసేలాగా కలపండి. చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యారెట్స్, కొన్ని పొటాటోస్ వేసి మొత్తాన్ని ఒకసారి కలపండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, కూరకి సరిపడా సాల్ట్ వేసి ఇంకోసారి మొత్తాన్ని మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి ఒకసారి కలుపుకొని కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ని ఓపెన్ చేసి కూరకి సరిపడా కారం యాడ్ చేయండి. శనగపిండిని తీసుకొని దాన్ని వాటర్లో లమ్స్ లేకుండా మిక్స్ చేయండి. ఆ వాటర్ని కర్రీలో యాడ్ చేయండి. 2 minutes వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హై టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పూరీని ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేయండి. కొద్దిగా ఆయిల్ని పూరీ మీద వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే పూరీ మంచిగా పొంగుతుంది. రెండు వైపులా బాగా వేయించుకున్న పూరీని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీ కూరతో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన సాఫ్ట్ పూరీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో క్రిస్పీగా హోటల్ స్టైల్ రవ్వ దోశని ఎలా చేయాలో నేర్పించబోతున్నా. ముందుగా మనం ఒక బౌల్ని తీసుకోవాలి. అందులో 1 cup ఆఫ్ బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండిని వేసిన తర్వాత 1 cup ఆఫ్ మైదా పిండిని వేయాలి. దాన్ని కూడా వేసుకున్న తర్వాత 1 cup ఆఫ్ బొంబాయి రవ్వని వేయాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. లైట్గా కారం కూడా యాడ్ చేయండి. కారంని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మిరియాల పొడిని వేసి కొంచెం ఇంగువ వేయండి. ఒకసారి మొత్తాన్ని కలపండి. ఇప్పుడు కొన్ని క్యారెట్ని, ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని, అల్లాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో కొన్ని తురుముకున్న క్యారెట్ని వేయండి. తర్వాత కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేయండి.
సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని కూడా వేయండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ వేశాక సన్నగా తురుముకున్న అల్లాన్ని వేయండి. కొన్ని వేరుశనగ పప్పులు వేయండి. అవి వేశాక కొంచెం కరివేపాకుని వేయండి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కలపండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని ఇక్కడ చూపించినట్లుగా కలపండి. మీరు ఇక్కడ చూసినట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని బాగా యాడ్ చేస్తూ మొత్తాన్ని మిక్స్ చేయండి. కొంచెం లిక్విడ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత జీలకర్రని యాడ్ చేసి ఒకసారి మళ్ళీ గరిటెతో మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి. అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ప్యాన్ మీద వేసుకోండి. దాన్ని బాగా కాలనివ్వండి. దాన్ని హై టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ 2 minutes వరకు కాల్చుకోండి. ఇప్పుడు కొంచెం దానిపైన ఆయిల్ వేసుకోండి. ఒక 2 minutes వరకు బాగా కాల్చుకోండి. అది గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు కాల్చుకోండి. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాన్ని ప్యాన్ మీద నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా క్రిస్పీగా హోటల్ స్టైల్ రవ్వ దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు సాఫ్ట్గా స్పాంజీగా మైసూర్ బోండాని ఎలా చేయాలో నేర్పించబోతున్నా. ముందుగా మీరు ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2 cups ఆఫ్ మైదా పిండిని యాడ్ చేయండి. ఇప్పుడు పించ్ ఆఫ్ బేకింగ్ సోడాని అందులో వేయండి. కొద్దిగా సాల్ట్ అందులో వేయండి. కొంచెం జీలకర్రని అందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. అందులో 2 కప్పుల పెరుగుని అందులో వేయండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఒకవేళ మీకు వేసిన పెరుగు సరిపోతే కొద్దిగా పెరుగుని యాడ్ చేస్తూ మిక్స్ చేయండి. మీకు ఒకవేళ పెరుగు సరిపోతే కొంచెం వాటర్ అయినా యాడ్ చేయొచ్చు. మరీ పల్చగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేయండి. మిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని లిడ్ క్లోజ్ చేసి 1 hour వరకు పక్కన ఉంచండి. చూసారు కదా, 1 hour తర్వాత పిండి స్టిక్కీగా ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిని చిన్న బాల్స్గా చేసి అందులో వేయండి. టిప్ ఆఫ్ ది డే: మైసూర్ బజ్జీ స్పాంజీగా హోటల్ స్టైల్లో రావాలంటే పిండిని 3 to 4 hours వరకు నాననివ్వాలి. ఇప్పుడు వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. వాటిని ఒక్కొక్కటిగా నూనె లేకుండా ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మైసూర్ బోండాలోకి మనం పచ్చడి రెడీ చేసుకుందాం. ఫస్ట్ మనం వేరుశనగ పప్పుల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పుల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయండి. ఇప్పుడు 4-5 ఎండుమిర్చి వేయండి. కొద్దిగా జీలకర్రని అందులో వేయండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని అందులో వేయండి. ఇప్పుడు దాన్ని బాగా మిక్సీ పట్టుకోండి. కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చూపించినట్టుగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మీకు కావాలంటే అందులో తిరగమూత యాడ్ చేసుకోండి. పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా స్పాంజీగా ఉండే మైసూర్ బోండా విత్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు టేస్టీగా బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో నేర్పించబోతున్నా. ఫస్ట్ మీరు ఒక బౌల్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేయండి. తర్వాత ఒక టమాటాను తీసుకొని కట్ చేసి అందులో వేయండి. ఇప్పుడు ఒక క్యాప్సికమ్ తీసుకొని దాన్ని చిన్న పీసెస్గా కట్ చేయండి. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానికి 2 వైపులా కొంచెం బటర్ రాయండి. ఇప్పుడు కొంచెం పిజ్జా సాస్ రాయండి. పిజ్జా సాస్ని రాసిన తర్వాత దానిపైన ఒక చీజ్ స్లైస్ని పెట్టండి. ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని బ్రెడ్ మీద వేయండి.
ఇప్పుడు ఒక చీజ్ క్యూబ్ తీసుకొని గ్రేటర్తో గ్రేట్ చేయండి. ఆ చీజ్ని బ్రెడ్ స్లైసెస్ కవర్ అయ్యేలాగా బాగా గ్రేట్ చేసుకోండి. ఇప్పుడు ఆ బ్రెడ్ మీద టేస్ట్ కోసం కొంచెం చిల్లీ ఫ్లేక్స్, హెర్బ్స్, ఆరిగానో వేసి మైక్రోవేవ్లో దాన్ని పెట్టండి. బ్రెడ్ స్లైసెస్ బేక్ అయిపోయిన తర్వాత దాన్ని బయటకి తీయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న ఈవినింగ్ స్నాక్స్ బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సౌత్ ఇండియన్స్కి ఎంతో ఇష్టమైన పప్పొంగలి ఎలా చేయాలో చూపించబోతున్నా. పప్పొంగల్ చేయాలంటే ఫస్ట్ మీరు ఒక కుక్కర్ని తీసుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేయండి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యిని అందులోకి యాడ్ చేయండి. నెయ్యితో చేసుకుంటే పప్పొంగలి చాలా రుచిగా ఉంటుంది. కావాలంటే మీరు మొత్తం నెయ్యితోనే చేసుకోండి. 10 జీడిపప్పులు తీసుకొని అందులోకి వేసి బాగా వేగించండి. అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించండి. సిమ్లో పెట్టుకొని దాన్ని వేగించండి. హైలో పెట్టుకుంటే ఆ జీడిపప్పులు మాడిపోతాయి. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి అందులోకి వేయండి. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని సన్నగా తరిగి అందులోకి వేయండి. దాన్ని ఒకసారి మొత్తాన్ని కలపండి. ఇప్పుడు 2-3 రెబ్బలు కరివేపాకు తీసుకొని అందులోకి వేసి ఒకసారి మొత్తాన్ని కలపండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా మిరియాలను తీసుకోండి. ఘాటు ఎక్కువ కావాలంటే కొన్ని ఎక్కువ మిరియాలు తీసుకోండి. కొద్దిగా జీలకర్ర తీసుకొని అందులోకి వేయండి. వేసి బాగా కలపండి. టిప్ ఆఫ్ ది డే: 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్రని యాడ్ చేసి మరిగించుకొని వడగొట్టుకొని డైలీ తాగితే డైజెషన్ బాగుంటుంది. ఒక గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాసుడు బియ్యం తీసుకోండి. అదే మెజర్మెంట్తో పెసరపప్పు తీసుకోండి. ఇప్పుడు ఆ రెండింటిని బాగా కడగండి. కడిగిన తర్వాత 20 to 30 మినిట్స్ వరకు వాటర్లో నాననివ్వండి. అవి నానిన తర్వాత వాటిని కుక్కర్లోకి వేయండి. వేసి ఒకసారి అన్ని పదార్థాలు కలిసేలాగా బాగా కలపండి. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులోకి పోయండి. మీ రుచికి సరిపడా ఉప్పుని అందులోకి యాడ్ చేయండి. సాల్ట్ని అందులోకి యాడ్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. దాన్ని లిడ్తో క్లోజ్ చేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ని ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా నోట్లో పెట్టిన వెంటనే కరిగిపోయేలాగా ఉండే పప్పొంగలి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ చోలే మసాలా విత్ చపాతీ ఎలా చేయాలో చూపించబోతున్నా. ఫస్ట్ మీరు ఒక కప్ శనగలు తీసుకొని 4 to 5 అవర్స్ వరకు నాననివ్వండి. ఆ నానిన శనగల్ని ఒక కుక్కర్లో పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఉడికిన శనగల్ని కుక్కర్లో నుంచి తీసి పక్కనుంచండి. ఇప్పుడు ఒక కుక్కర్లో 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయండి. చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని అందులో వేయండి. చిన్న చిన్నగా చాప్ చేసుకున్న అల్లంని అందులో వేయండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని అందులో వేయండి. సన్నగా కట్ చేసుకున్న టమాటాస్ని అందులో వేయండి. క్యూబ్స్గా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని అందులో వేసి ఒకసారి దాన్ని బాగా కలపండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చనాని కొద్ది కొద్దిగా తీసుకొని ఈ కర్రీలోకి యాడ్ చేయండి. చేసి ఒకసారి దాన్ని మిక్స్ చేయండి. కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు అందులో వేయండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అందులోకి యాడ్ చేయండి. 1 స్పూన్ ఆఫ్ చనా మసాలా అందులోకి యాడ్ చేసి ఒకసారి దాన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి.
కూర ఉడికిన తర్వాత దానిపైన కొత్తిమీరని వేయండి. అంతే, చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మీరు ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని వేయండి. చిటికెడు సాల్ట్ అందులో వేయండి. కొద్ది కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తూ దాన్ని కలపండి. టిప్ ఆఫ్ ది డే: చపాతీ పిండిని చేత్తో తీసుకొని ప్రెస్ చేసినప్పుడు ఆ పిండి విడిపోకుండా ఉంటే చపాతీలు చాలా సాఫ్ట్గా, స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఆ పిండిని ముద్దలాగా కలుపుకోండి. పిండిని మరీ జారుగా కాకుండా, గట్టిగా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ సాఫ్ట్గా కలుపుకోండి. పిండి ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోండి. ఆ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసి ఒక్కొక్క బాల్ని చపాతీ కర్రతో ఒత్తుకోండి. మధ్యలో ఆయిల్ వేసి 2 పొరలుగా వేసి ఒత్తుకోండి. ఆ చపాతీ పిండిని పల్చగా ఒత్తుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్చగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న చపాతీల్ని ఒక పెనం పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత దానిపైన వేయండి. దాన్ని 2 వైపులా బాగా కాల్చుకోండి. కొద్ది కొద్దిగా నూనె వేసి బాగా కాల్చుకోండి. అంతే, ఎంతో సాఫ్ట్గా ఉన్న చపాతీ విత్ చోలే కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన డామినోస్ పిజ్జాని ఇంట్లోనే మనకున్న ఇంగ్రీడియంట్స్లో ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నా. పిజ్జా చేయడానికి ఫస్ట్ మీరు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. అందులో వామ్ వాటర్ని పోయండి. 1 స్పూన్ ఆఫ్ షుగర్ని అందులోకి వేయండి. వేసి అది కరిగిపోయేలాగా బాగా మిక్స్ చేయండి. షుగర్ మొత్తం అందులో కలిసిపోయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఈస్ట్ని అందులోకి వేసి ఒకసారి దాన్ని మిక్స్ చేయండి. షుగర్ ఈస్ట్కి ఫుడ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఒక 10 మినిట్స్ వరకు దాన్ని లిడ్తో క్లోజ్ చేసి పక్కన ఉంచండి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత అందులో కొన్ని బబుల్స్ వస్తాయి. అప్పుడు ఈస్ట్ యాక్టివేట్ అయినట్టు. ఒకసారి దాన్ని కలిపిన తర్వాత 2 కప్స్ ఆఫ్ మైదా పిండిని అందులోకి వేయండి. వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ని అందులోకి యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేయండి. దాన్ని కొద్ది కొద్దిగా అంతా మిక్స్ అయ్యేటట్టు చపాతీ పిండిలాగా బాగా కలపండి. ఆ పిండి చేతికి అంటుకుంటూ ఉంటుంటే మధ్య మధ్యలో ఆయిల్ని యాడ్ చేస్తూ కలపండి. అప్పుడు ఆ పిండి మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఈ విధంగా వచ్చేంత వరకు దాన్ని కలుపుకోండి. కలిపి 2 అవర్స్ వరకు దాన్ని పక్కన ఉంచండి. 2 అవర్స్ అయిన తర్వాత ఆ పిండి డబల్ అవుతుంది. దాన్ని ప్రెస్ చేస్తూ ఒకసారి బాగా కలపండి. పొడిపిండిని దానిపైన వేస్తూ దాన్ని కలపండి. ఆ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసి ఒక్కొక్క బాల్ని పొడిపిండితో రౌండ్గా, ఈవెన్గా, అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా బాగా ప్రెస్ చేసుకోండి. మధ్యలో కొంచెం పల్చగా, సైడ్స్ కొంచెం మందంగా వచ్చేలాగా దాన్ని ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని పిజ్జా ట్రేలోకి తీసుకొని ఆ షేప్కి వచ్చేంత వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఆ ఫోర్క్తో ఆ పిండిని ప్రెస్ చేసుకోండి. అలా హోల్స్ పెట్టుకోవడం వల్ల లోపల ఉన్న పిండి ఈవెన్గా కుక్ అవుతుంది. పిండి మొత్తానికి హోల్స్ పెట్టిన తర్వాత పిజ్జా సాస్ తీసుకొని ఒక లేయర్ లాగా దానిపైన రాయండి. ఈవెన్గా అన్ని వైపులు వచ్చేంత వరకు దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. పిజ్జా సాస్ మొత్తానికి రాసేసిన తర్వాత దానిపైన కొంచెం చీజ్ని వేయండి. ఒకవేళ మీకు మోజరెల్లా చీజ్ ఉంటే దాన్నైనా వేయచ్చు. ఇక్కడ మీకు నచ్చిన టాపింగ్స్ని యాడ్ చేయండి. నేను ఇక్కడ క్యాప్సికమ్ని యాడ్ చేశాను. కొన్ని టమాటాస్ని కట్ చేసి అందులోకి వేయండి. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ని పొడవుగా కట్ చేసి దానిపైన వేయండి. దానిపైన కొన్ని స్వీట్ కార్న్స్ని యాడ్ చేయండి.
ఇప్పుడు కొన్ని ఆలివ్స్ని కానీ ఆల్పెనోస్ని కానీ మీ స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. దానిపైన కొంచెం చీజ్ని మళ్ళీ యాడ్ చేసుకోండి. సైడ్స్కి బటర్ కానీ కొంచెం ఆయిల్ కానీ రాయండి. అప్పుడు పిజ్జా యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని వైపులా ఈవెన్గా రాసుకోండి. ఇప్పుడు 220 డిగ్రీ దగ్గర ప్రీహీట్ చేసుకున్న అవెన్లో మనం తయారు చేసుకున్న పిజ్జాని అందులోకి పెట్టండి. 10 మినిట్స్ వరకు దాన్ని కుక్ చేసుకోండి. 10 మినిట్స్ అయిన తర్వాత ఆ పిజ్జా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని బయటకు తీయండి. మీ స్పైస్కి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్, మీ టేస్ట్కి తగ్గట్టుగా హర్బ్స్, ఆరిగానో దానిపైన వేసుకోండి. ఇప్పుడు దాన్ని స్లైసెస్గా కట్ చేసి ఎంజాయ్ చేస్తూ తినండి. చూసారు కదా, ఇక్కడ చీజ్ అంతా బాగా మెల్ట్ అయ్యింది. మనం ముందుగా ఫ్రెష్ ఈస్ట్ వేయడం వల్ల పిజ్జా బేస్ చాలా ఫ్లఫీగా వచ్చింది. అంతే, ఎంతో ఈజీగా డామినోస్ స్టైల్ హోమ్ మేడ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోరూరించే క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ వడలు. ఈ స్వీట్ కార్న్ వడలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకునే మన స్వీట్ కార్న్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు స్వీట్ కార్న్స్, 2-3 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా కొంచెం అల్లం, కొద్దిగా పుదీనా వేయడం వల్ల వడల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్స్ని అందులో వేసి బరకగా నీళ్లు వేయకుండా మిక్సీ పట్టండి. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు అందులోకి యాడ్ చేయండి. చిన్న అల్లం ముక్కని అందులోకి వేయండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అందులోకి వేయండి. టేస్ట్కి పుదీనా ఆకులు అందులోకి వేసి ఒకసారి పేస్ట్ లాగా మిక్సీ పట్టండి. ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందాక బరకగా మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్లోకి యాడ్ చేయండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని అందులోకి యాడ్ చేయండి. 1 కప్ ఆఫ్ బియ్య పిండిని అందులోకి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలపండి. ఒకవేళ మీరు స్వీట్ కార్న్ని మెత్తగా మిక్సీ పట్టుకుంటే అందులో బియ్య పిండి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆ పిండిని వడల్లాగా ఒత్తుకుంటూ ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి వేయండి. ఆ పిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వడలలా ఒత్తుకొని ప్యాన్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వడల్ని 2 వైపులా 2 మినిట్స్ వరకు డీప్ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వాటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన క్రిస్పీగా మన కార్న్ వడలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు బటర్ నాన్స్ని ఇంట్లోనే చాలా టేస్టీగా, సాఫ్ట్గా డాబా స్టైల్లో ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నా. జనరల్గా అందరూ బటర్ నాన్స్ని చేయడం చాలా కష్టం అనుకుంటారు. బటర్ నాన్స్ చేయడానికి తందూరి కావాలనుకుంటారు. కానీ నేను ఇక్కడ ప్యాన్ మీదే బటర్ నాన్స్ని ఎలా చేయాలో ఈజీగా నేర్పించబోతున్నా. ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక బౌల్ని తీసుకొని అందులో కొంచెం వామ్ వాటర్ని పోయండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని అందులోకి యాడ్ చేయండి. అది కరిగిపోయే వరకు దాన్ని స్పూన్తో బాగా కలపండి. షుగర్ మొత్తం వాటర్లోకి కరిగిపోయిన తర్వాత 1/2 స్పూన్ ఆఫ్ ఈస్ట్ని అందులోకి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దాన్ని స్పూన్తో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ పెట్టి అందులో 2 కప్స్ ఆఫ్ మైదా పిండిని వేయండి. మైదా పిండిని వేసిన తర్వాత 1/2 స్పూన్ ఆఫ్ షుగర్ని వేయండి. ఇప్పుడు 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ని అందులోకి వేయండి.
మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈస్ట్ని అందులోకి వేసి దాన్ని బాగా మిక్స్ చేయండి. మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం జిగురు జిగురుగా కలుపుకోండి. ఆ పిండి ఒకవేళ మీ చేతికి అంటుకుంటుంటే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ దాన్ని కలపండి. ఒక 5 to 10 మినిట్స్ వరకు పిండిని బాగా కలపండి. పిండిని ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా బటర్ నాన్లు వస్తాయి. పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ని రాయండి. ఆయిల్ పిండిని గట్టిగా అవ్వకుండా చేస్తుంది. మొత్తం ఆయిల్ని రాసిన తర్వాత 2 to 3 అవర్స్ వరకు దాన్ని లిడ్తో క్లోజ్ చేసి పక్కన ఉంచండి. 2 to 3 అవర్స్ అయిన తర్వాత పిండి అలాగా డబల్ అవుతుంది. దాన్ని ఇంకోసారి బాగా కలపండి. కలిపి చిన్న చిన్న బాల్స్గా చేయండి. ఒక్కొక్క బాల్ని చేత్తో తీసుకొని దానిపైన కొంచెం పొడి పిండి వేస్తూ దాన్ని అప్పడాల కర్రతో కానీ చేత్తో కానీ మీకు నచ్చిన షేప్లో దాన్ని ఒత్తుకోండి. ఇక్కడ మనం ఒత్తుకుంటున్న బటర్ నాన్స్ని మరీ పల్చగా ఒత్తుకోకండి, అలాగని మరీ మందంగా ఒత్తుకోకండి. ఆ పిండి బటర్ నాన్ షేప్లోకి రావాలంటే ఆ పిండిని ఒక చేతిలో నుంచి ఇంకో చేతికి తడుతూ ఉంటే బటర్ నాన్ షేప్కి వస్తుంది. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న నాన్ని పెనం మీద అతకడానికి ఒక సైడ్ వాటర్ని రాయండి. ఒక సైడ్కి మొత్తం వాటర్ని రాసేసిన తర్వాత వేడి పెనం మీద ఆ సైడ్ని ఆ పెనం పైన అతికించండి. పెనం బాగా హీట్ అయిన తర్వాతే ఆ బటర్ నాన్ని పెనం పైన వేయండి. లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని 2 to 3 మినిట్స్ వరకు కాల్చుకోండి. 2 to 3 మినిట్స్ దాన్ని బాగా కాల్చుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నట్టుగా దానిపైన కొన్ని బబుల్స్ వస్తాయి. అంటే ఒకవైపు బాగా కాలిందని అర్థం. ఇప్పుడు పెనాన్ని ఫ్లిప్ చేసి ఆ మంట మీద ఇంకో సైడ్ని బాగా కాల్చండి. ఒకవేళ ఆ బటర్ నాన్ మీ పెనాన్కి అంటుకోకపోతే మామూలుగా రోటీని మంట మీద కాల్చినట్టు ఆ బటర్ నాన్ని కాల్చుకోండి. పెనాన్ని మంట మీదకి బాగా తిప్పుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా కాల్చుకోండి. అన్ని వైపులా ఈవెన్గా కాల్చుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కాల్చుకోండి. అలా కాలిన తర్వాత దానిపైన కొంచెం బటర్ని రాయండి. వేడిగా ఉన్నప్పుడే దానిపైన బటర్ని రాయండి. అలా వేడిగా ఉన్నప్పుడు బటర్ నాన్ మీద బటర్ రాయడం వల్ల బటర్ దానికి బాగా పడుతుంది. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో సాఫ్ట్గా క్విక్గా ఉన్న మన ఢాబా స్టైల్ బటర్ నాన్స్ రెడీ అయిపోయాయి. దాన్ని మీ ఫేవరెట్ కర్రీతో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అలసంద వడలు. ఈ వడలు మన హెల్త్కి చాలా మంచివి. ఈ రుచికరమైన అలసంద వడల్ని ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక కప్ అలసందలను తీసుకొని ఒక బౌల్లో 4 to 5 అవర్స్ వరకు వాటర్లో నానబెట్టండి. ఒకవేళ మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఓవర్ నైట్ నానబెట్టండి. 4 to 5 అవర్స్ నానిన తర్వాత వాటిని వాటర్తో శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ అలసంద వడల్ని చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2-3 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఇంకా కొంచెం పుదీనా కావాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న అలసందల్ని శుభ్రంగా వాటర్తో బాగా కడిగిన తర్వాత వాటిని ఆ మిక్సీ జార్లోకి కొద్దిగా వేయండి. ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయల్ని అందులోకి వేయండి. 2-3 పచ్చిమిరపకాయల్ని అందులోకి వేయండి. మనకి టేస్ట్ కోసం కొంచెం పుదీనాని అందులోకి యాడ్ చేయండి. చిన్నగా కట్ చేసుకున్న అల్లంని అందులోకి వేయండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ని అందులోకి వేయండి. అన్నీ వేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి బరకగా నీళ్లు లేకుండా మిక్సీ పట్టండి. ఈ విధంగా దాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయండి. 1 కప్ ఆఫ్ బియ్య పిండిని అందులోకి యాడ్ చేయండి. అందులో నీళ్లు పోయకుండా మొత్తం బాగా కలిసేలాగా దాన్ని బాగా కలపండి.
ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలుపుంచుకున్న పిండిని చేతిలోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ వడ షేప్లోకి చేసుకోండి. వడ షేప్లోకి చేసుకున్న తర్వాత వాటిని ఒక్కొక్కటిగా ఆ ప్యాన్లోకి వేయండి. ఆ వడల్ని ఆ ప్యాన్లోకి వేసిన తర్వాత వాటిని 2 మినిట్స్ వరకు రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోండి. టిప్ ఆఫ్ ది డే: అలసందలలో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల కంటి సమస్యలు ఏమైనా ఉన్నవారికి ఈ అలసందలు తింటే ఆ కంటి సమస్యలు అన్నవి బాగా తగ్గిపోతాయి. ఈ వడలన్నిటినీ మీడియం ఫ్లేమ్లోనే వేగించుకోవాలి. అవి ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వాటిని ఇంకోవైపు తిప్పుకొని ఆ వైపు కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోండి. అవన్నీ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో హెల్దీగా, క్రిస్పీగా, టేస్టీగా మన అలసందల వడలు అనేవి రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాగే మరికొన్ని రెసిపీస్తో నేను మీ ముందుకు వచ్చేస్తా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మసాలా బ్రెడ్. ఎంతో ఫాస్ట్గా అయిపోయాయి. మసాలా బ్రెడ్ని పొద్దున టిఫిన్ లాగాని లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగానైనా సర్వ్ చేసుకొని తినచ్చు. ఈ బ్రెడ్ మసాలాని ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. బ్రెడ్ మసాలా చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొన్ని టమాటాలు కావాలి, 2-3 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. ఇప్పుడు మీరు ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం బటర్ని యాడ్ చేయండి. బటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అందులోకి వేయండి. చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అందులోకి వేసి ఒకసారి వాటిని మొత్తాన్ని బాగా కలపండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేయండి. ఉల్లిపాయలు మొత్తాన్ని వేసిన తర్వాత అవన్నీ ఒకసారి కలపండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులోకి కొన్ని టమాటాలు యాడ్ చేయండి. టమాటాలన్నీ అందులోకి వేసిన తర్వాత ఒకసారి వాటిని బాగా కలపండి. వాటిని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 4 or 5 బ్రెడ్ పీసెస్ని తీసుకోండి. వాటిని అన్నిటినీ ఇక్కడ చూపించినట్టుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. ఆ షేప్ మీకు ఇష్టం లేకపోతే ఇంకా వేరే షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. టిప్ ఆఫ్ ది డే: బ్రౌన్ బ్రెడ్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇందాక చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కర్రీలోకి యాడ్ చేయండి. బ్రెడ్ పీసెస్ని కొద్ది కొద్దిగా అందులోకి వేసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని అందులోకి యాడ్ చేయండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారంని యాడ్ చేయండి. ఒకవేళ మీకు స్పైస్ ఇంకా ఎక్కువగా కావాలంటే ఇంకో స్పూన్ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు వేయించి పొడి కొట్టుకున్న జీలకర్ర పొడిని అందులోకి యాడ్ చేయండి. అన్నీ వేసిన తర్వాత ఆ బ్రెడ్ పీసెస్కి మసాలా మొత్తం బాగా పట్టేటట్టు దాన్ని కలపండి. మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలాని యాడ్ చేయండి. టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టమాటా సాస్ని యాడ్ చేయండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత వాటిని అన్నిటినీ బాగా ఒకసారి కలపండి. ఇప్పుడు వాటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో క్విక్గా హెల్దీగా మన బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టమాటో సాస్తో ఎంజాయ్ చేస్తూ తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ అయిన రెసిపీ వచ్చేసి బ్రెడ్ బజ్జీ. ఎవరైనా ఈ బ్రెడ్ బజ్జీని ఎంతో ఇష్టంగా తినాల్సిందే. వర్షం పడుతున్నప్పుడు ఇలాగా వేడి వేడిగా బ్రెడ్ బజ్జీని వేసుకొని తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది.
మరి ఈ బ్రెడ్ బజ్జీని ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మీరొక బౌల్ని తీసుకోండి. అందులో 2 కప్స్ ఆఫ్ శనగపిండిని యాడ్ చేయండి. శనగపిండిని అందులోకి వేశాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని అందులోకి యాడ్ చేయండి. ఇప్పుడు దాంట్లోకి హాఫ్ స్పూన్ ఆఫ్ కారంని యాడ్ చేయండి. తరువాత హాఫ్ స్పూన్ ఆఫ్ వామ్ని అందులోకి యాడ్ చేయండి. కొద్దిగా కొత్తిమీర తరుగుని అందులోకి యాడ్ చేయండి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోండి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ దాన్ని బాగా మిక్స్ చేయండి. ఎక్కడా ఉండలు లేకుండా బజ్జీ పిండిలాగా జారుగా కలపండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఇలా వచ్చేంత వరకు దాన్ని మిక్స్ చేయండి. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దాన్ని మధ్యకి కట్ చేసుకోండి. ఆ షేప్ మీకు నచ్చకపోతే వేరే షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆ బ్రెడ్ పీసెస్ని ట్రయాంగిల్ షేప్లోకి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసి పిండి మొత్తం ఆ బ్రెడ్ పీసెస్కి 2 వైపులా బాగా పట్టేలాగా దాన్ని ముంచండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా పిండిలో ముంచుకున్న బ్రెడ్ని అందులోకి వేయండి. వేసి ఒకసారి దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. టిప్ ఆఫ్ ది డే: వాము, ధనియాలు, జీలకర్ర ఆ మూడింటిని దోరగా వేగించుకొని కషాయంలాగా తాగితే జ్వరం వెంటనే తగ్గిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది హై ఫ్లేమ్లో చేసుకోవాలి, లేకపోతే ఆ బ్రెడ్ బజ్జీలు అనేవి నూనెను బాగా పీల్చేసుకుంటాయి. ఇప్పుడు ఆ బ్రెడ్ బజ్జీని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని మొత్తాన్ని వేగించుకోండి. ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసి దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని మొత్తాన్ని వేగించుకోండి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో సింపుల్గా హెల్దీగా మన బ్రెడ్ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని టమాటో కెచప్తో కానీ లేకపోతే గ్రీన్ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆనియన్ పెసరట్టు. ఈ పెసరట్టు అనేది చాలామందికి ఎంతో ఇష్టం. అలాంటి పెసరట్టుని ఇంట్లో చేసుకోవడం అందరూ చాలా కష్టమని అనుకుంటారు. కాదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఈ పెసరట్టు చేసుకోవడానికి కొన్ని టిప్స్ అనేవి ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. హోటల్ స్టైల్లో పెసరట్టుని ఎలా చేయాలో మీకు తెలుస్తుంది. పెసరట్టుని చేసుకోవడానికి ముందుగా మీరు ఒక బౌల్ని తీసుకోండి. ఆ బౌల్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి 2 కప్పుల పెసల్ని అందులోకి వేయండి. ఇప్పుడు హాఫ్ కప్ ఆఫ్ బియ్యంని ఆ పెసల్లోకి వేయండి. బియ్యం మొత్తం ఆ వాటర్లోకి వేసేసిన తర్వాత ఒకసారి ఆ రెండింటిని ఆ వాటర్తో బాగా కలపండి. అలా కలిపినప్పుడు అందులో ఏమైనా పురుగులు ఉంటే అవి బయటకు వస్తాయి. దాన్ని ఒక 8 అవర్స్ పాటు నానబెట్టండి, లేకపోతే ఒక నైట్ మొత్తం దాన్ని నానబెట్టండి. 8 అవర్స్ అది బాగా నానిన తర్వాత ఆ వాటర్ని వంపేసి ఫ్రెష్ వాటర్తో ఒకసారి దాన్ని శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా గరిటెతో వేయండి. మొత్తం వేసుకున్న తర్వాత అందులోకి 3-4 పచ్చిమిరపకాయలు వేయండి. 3-4 చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అందులోకి వేయండి. అల్లం ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. వేసాక వాటిని బాగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్రని అందులోకి వేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని అందులోకి యాడ్ చేయండి. మీకు సాల్ట్ సరిపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేయొచ్చు. చేసి ఒకసారి మొత్తాన్ని బాగా గరిటెతో కలపండి.
ఇప్పుడు మీరు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టండి. పెసరట్టు చాలా క్రిస్పీగా రావాలంటే ఆ ప్యాన్ని చాలా వేడి చేయండి. ఆ ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఆ ప్యాన్ మీద దోశలాగా రౌండ్గా వేయండి. టిప్ ఆఫ్ ది డే: పెసల్లో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ పెసల్ని తరచుగా తీసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని దానిపైన వేయండి. ఈ పెసరట్టు అనేది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇప్పుడు దానిపైన చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని దాని మీద వేయండి. ఇంకా దానిపైన చిన్నగా తరుక్కున్న అల్లము అండ్ పచ్చిమిరపకాయలు దాని మీద వేయండి. దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ పాటు బాగా కాలనివ్వండి. కాలిన తర్వాత దాన్ని పెనం మీద నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా హోటల్ స్టైల్లో ఉన్న ఆనియన్ పెసరట్టు రెడీ అయిపోయింది. దీన్ని అల్లం చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ తింటే అద్దిరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం నేర్చుకోబోయేది చీజ్ గార్లిక్ బ్రెడ్. ఈవినింగ్ టైం స్నాక్స్లోకి సూపర్బ్గా ఉండే రెసిపీ ఇది. ఈ రెసిపీ అనేది చాలా చాలా ఈజీ. జస్ట్ ఇన్ 5 మినిట్స్లో ఈ రెసిపీ మనకి వచ్చేస్తుంది. చిన్నపిల్లలైతే అడిగి మరీ చేయించుకుంటారు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. ముందుగా ఒక బౌల్ని పెట్టండి. అందులో కొద్దిగా బటర్ని యాడ్ చేయండి. కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని సన్న సన్నగా కట్ చేసి అందులోకి వేయండి. రెండింటిని ఒక స్పూన్తో కలపండి. బటర్ మొత్తం అందులోకి కరిగేలాగా దాన్ని కలపండి. బటర్ అనేది మొత్తం కరిగిపోయిన తర్వాత అందులోకి కొన్ని మిక్స్డ్ హెర్బ్స్ వేయండి. హెర్బ్స్ని వేసుకున్న తర్వాత ఆ రెండింటిని బాగా కలపండి. ఇప్పుడు ఒక ప్లేట్లో 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. వాటి మీద ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ మిక్చర్ని దానిపైన కొద్ది కొద్దిగా రాయండి. టిప్ ఆఫ్ ది డే: వెల్లుల్లిపాయ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకి 2 లేదా 3 వెల్లుల్లిపాయ రబ్బల్ని తినడం వల్ల హై బీపీ సమస్యలు అనేది తగ్గుతుంది. ఆ బటర్ని అలా కొద్ది కొద్దిగా అన్ని బ్రెడ్ పీసెస్కి రాయండి. ఇప్పుడు ఆ బ్రెడ్ మీద సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి దానిపైన వేయండి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి దానిపైన వేసిన తర్వాత 4 మీద ఒక్కొక్క చీజ్ స్లైస్ని వేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టండి. దానిపైన కొంచెం బటర్ని రాయండి. ఆ బటర్ని పెనం మీద మొత్తం రాసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా దాని మీద పెట్టండి. 2 బ్రెడ్ స్లైసెస్ని ఆ పెనం మీద పెట్టిన తర్వాత దానిపైన ఒక మూత పెట్టి 2 to 3 మినిట్స్ పాటు దాన్ని కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో దాన్ని కాల్చుకోండి. ఆ బ్రెడ్ మీద ఉన్న చీజ్ మొత్తం కరిగిపోయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. దానిపైన మీ స్పైస్కి టేస్ట్కి తగ్గట్టుగా కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేయండి. 4 బ్రెడ్ పీసెస్ మీద చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత కొంచెం హెర్బ్స్ని ఆ 4 మీద వేయండి. అంతే, చాలా ఫాస్ట్గా క్విక్గా పిల్లలందరికీ నచ్చేలాగా మన ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో స్పెషల్ అయిన రెసిపీ వచ్చేసి డామినోస్ చీజ్ పిజ్జా. డామినోస్ పిజ్జాని ఇంట్లోనే మనకున్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నా. పిజ్జా చేయడానికి ఫస్ట్ మీరు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. అందులో వార్మ్ వాటర్ని పోయండి. 1 స్పూన్ ఆఫ్ షుగర్ని అందులోకి వేయండి.
వేసి అది కరిగిపోయేలాగా బాగా మిక్స్ చేయండి. షుగర్ మొత్తం అందులో కలిసిపోయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఈస్ట్ని అందులోకి వేసి ఒకసారి దాన్ని మిక్స్ చేయండి. షుగర్ ఈస్ట్కి ఫుడ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఒక 10 మినిట్స్ వరకు దాన్ని లిడ్తో క్లోజ్ చేసి పక్కన ఉంచండి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత అందులో కొన్ని బబుల్స్ వస్తాయి. అప్పుడు ఈస్ట్ యాక్టివేట్ అయినట్టు. ఒకసారి దాన్ని కలిపిన తర్వాత 2 కప్స్ ఆఫ్ మైదా పిండిని అందులోకి వేయండి. వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ని అందులోకి యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేయండి. దాన్ని కొద్ది కొద్దిగా అంతా మిక్స్ అయ్యేటట్టు చపాతీ పిండిలాగా బాగా కలపండి. ఆ పిండి చేతికి అంటుకుంటూ ఉంటుంటే మధ్య మధ్యలో ఆయిల్ని యాడ్ చేస్తూ కలపండి. అప్పుడు ఆ పిండి మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఈ విధంగా వచ్చేంత వరకు దాన్ని కలుపుకోండి. కలిపి 2 అవర్స్ వరకు దాన్ని పక్కన ఉంచండి. 2 అవర్స్ అయిన తర్వాత ఆ పిండి డబల్ అవుతుంది. దాన్ని ప్రెస్ చేస్తూ ఒకసారి బాగా కలపండి. పొడిపిండిని దానిపైన వేస్తూ దాన్ని కలపండి. ఆ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసి ఒక్కొక్క బాల్ని పొడిపిండితో రౌండ్గా ఈవెన్గా అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా బాగా ప్రెస్ చేసుకోండి. మధ్యలో కొంచెం పల్చగా సైడ్స్ కొంచెం మందంగా వచ్చేలాగా దాన్ని ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని పిజ్జా ట్రేలోకి తీసుకొని ఆ షేప్కి వచ్చేంత వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఆ పిండి పైన ఈవెన్గా హోల్స్ పెట్టుకోండి. అలా హోల్స్ పెట్టుకోవడం వల్ల లోపల ఉన్న పిండి ఈవెన్గా కుక్ అవుతుంది. పిండి మొత్తానికి హోల్స్ పెట్టిన తర్వాత పిజ్జా సాస్ తీసుకొని ఒక లేయర్ లాగా దానిపైన రాయండి. ఈవెన్గా అన్ని వైపులు వచ్చేంత వరకు దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. పిజ్జా సాస్ మొత్తానికి రాసేసిన తర్వాత దానిపైన కొంచెం చీజ్ని వేయండి. ఒకవేళ మీకు మోజరెల్లా చీజ్ ఉంటే దాన్నైనా వేయచ్చు. ఇక్కడ మీకు నచ్చిన టాపింగ్స్ని యాడ్ చేయండి. నేను ఇక్కడ టాపింగ్స్గా ఆ పిజ్జా పైన కొన్ని స్వీట్ కార్న్స్ని యాడ్ చేశాను. మీకు వేరే టాపింగ్స్ అయినా కావాలంటే అవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ని పొడవుగా కట్ చేసి దానిపైన వేయండి. దానిపైన కొంచెం చీజ్ని మళ్ళీ యాడ్ చేసుకోండి. సైడ్స్కి బటర్ కానీ కొంచెం ఆయిల్ కానీ రాయండి. అప్పుడు పిజ్జా యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని వైపులా ఈవెన్గా రాసుకోండి. ఇప్పుడు 220 డిగ్రీ దగ్గర ప్రీహీట్ చేసుకున్న అవెన్లో మనం తయారు చేసుకున్న పిజ్జాని అందులోకి పెట్టండి. 10 మినిట్స్ వరకు దాన్ని కుక్ చేసుకోండి. 10 మినిట్స్ అయిన తర్వాత ఆ పిజ్జా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని బయటకు తీయండి. మీ స్పైస్కి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్, మీ టేస్ట్కి తగ్గట్టుగా హెర్బ్స్, ఆరిగానో దానిపైన వేసుకోండి. చూసారు కదా, ఇక్కడ చీజ్ అంతా బాగా మెల్ట్ అయ్యింది. మనం ముందుగా ఫ్రెష్ ఈస్ట్ వేయడం వల్ల పిజ్జా బేస్ చాలా ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు దాన్ని స్లైసెస్గా కట్ చేసి ఎంజాయ్ చేస్తూ తినండి. అంతే, ఎంతో టేస్టీగా డామినోస్ చీజ్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సౌత్ ఇండియన్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన ఇడ్లీ. అలాంటి ఇడ్లీని తెల్లగా, మెత్తగా, ఫ్లఫీగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నా. ఇప్పుడు నేను మీకు ముందుగా ఈ దూదుల్లాంటి ఇడ్లీకి బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నా. మీరు ఒక బౌల్ని పెట్టుకొని అందులో ఒక గ్లాసు మినప్పప్పుని అందులోకి వేయండి. గుళ్ళు మినప్పప్పు అయితే ఇడ్లీ యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర గుళ్ళు మినప్పప్పు కనుక ఉంటే అది వాడండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ మెంతుల్ని అందులోకి యాడ్ చేయండి.
ఆ రెండిటిని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి 8 అవర్స్ వరకు దాన్ని నానబెట్టండి. ఇప్పుడు అదే గ్లాసులతో 3 గ్లాసుల ఇడ్లీ రవ్వని తీసుకోండి. ఇక్కడ నేను గ్రైండర్‌లో రుబ్బుకుంటున్నా. అందుకే నేను 3 గ్లాసెస్ ఆఫ్ రవ్వని తీసుకున్నా. ఒకవేళ మీరు మిక్సీ జార్‌లో గనక రుబ్బుకుంటే 2 ½ గ్లాస్ ఆఫ్ రవ్వ చాలు. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేయండి. ఆ రవ్వ మొత్తం నిండేలాగా అందులోకి వాటర్‌ని యాడ్ చేయండి. దీన్ని కూడా ఒక 8 అవర్స్ వరకు నానబెట్టండి. 8 అవర్స్ అయిన తర్వాత ఆ మినపప్పులో ఉన్న వాటర్‌ని వంపేసి కొత్త వాటర్‌తో బాగా కడగండి. దాన్ని కొద్ది కొద్దిగా ఒక గ్రైండర్‌లోకి వేసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఒకవేళ మీరు మిక్సీ జార్‌లో గనక చేస్తే మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టండి. కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తూ దాన్ని ఒక 10-15 మినిట్స్ పాటు దాన్ని రుబ్బండి. వాటర్‌ని యాడ్ చేస్తూ రుబ్బుకోవడం వల్ల ఇలా మెత్తగా వస్తుంది. దాన్ని ఒక 10-15 మినిట్స్ పాటు రుబ్బండి. మెత్త మెత్తగా వచ్చేంత వరకు దాన్ని రుబ్బండి. రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు 8 అవర్స్ అయిన తర్వాత ఆ ఇడ్లీ రవ్వలో నుంచి వాటర్‌ని వంపేసి కొత్త వాటర్‌తో దాన్ని శుభ్రంగా వాష్ చేయండి. ఇప్పుడు ఆ పిండిలో ఉన్న వాటర్‌ని చేత్తో రిమూవ్ చేసుకొని దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. ఇలా ఆ రవ్వనంతా ఎటువంటి వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా ఈ రవ్వలోకి వేయండి. కొద్ది కొద్దిగా ఆ పిండినంతా ఈ రవ్వలోకి వేసుకున్న తర్వాత రెండిటిని బాగా కలపండి. రవ్వంతా పిండిలోకి కలిసిన తర్వాత దానిపైన ఒక మూతను పెట్టేసి ఒక రాత్రంతా దాన్ని వదిలేయండి. లేదా 6 అవర్స్ వరకు వాటిని వదిలేయండి. 6 అవర్స్ అయిన తర్వాత ఆ పిండి అనేది పొంగుతుంది. దాంట్లో నుంచి మీకు కావలసినంత కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి దాన్ని కలపండి. ఇప్పుడు మీరొక ఇడ్లీ పాత్రని తీసుకోండి. ఆ ఇడ్లీ పాత్రకి నెయ్యిని గానీ, నూనెను గానీ రాయండి. అందులోకి నెయ్యిని గానీ, నూనెను గానీ రాయడం వల్ల ఇడ్లీలు వేసిన తర్వాత అవి అతుక్కోవు. ఇప్పుడు ఇందాక మనం కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆ పాత్రలోకి వెయ్యండి. ఇలా అన్ని ఇడ్లీల పాత్రలోకి వేసుకోండి. ఇలా అన్ని ఇడ్లీల పాత్రలోకి ఆ పిండిని వేసేసుకున్న తర్వాత దాన్ని ఒక్కొక్కటిగా ఆ స్టాండ్ మీద పెట్టండి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్‌ని తీసుకోండి. అందులో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేయండి. వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఆ ఇడ్లీ స్టాండ్‌ని పెట్టండి. దానిపైన ఉన్న మూతను పెట్టి ఒక 10 మినిట్స్ పాటు దాన్ని కుక్ చేయండి. 10 మినిట్స్ అయిన తర్వాత చూశారు గదా! ఇడ్లీ అనేది ఇలా సాఫ్ట్‌గా వస్తుంది. ఇప్పుడు దానిపైన కొద్దిగా వాటర్‌ని జల్లించుకొని ఆ ఇడ్లీలని ఒక స్పూన్‌తో ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు వాటిపైన కొద్దిగా నెయ్యిని యాడ్ చేయండి. అలా నెయ్యిని వేసుకొని తినడం వల్ల ఇడ్లీ యొక్క టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇప్పుడు ఈ ఇడ్లీలని కారప్పొడితో గానీ, సాంబార్‌తో గానీ, టమాటా పచ్చడితో గానీ దేనితో అయినా నంచుకొని తింటే సూపర్బ్‌గా ఉంటుంది. అంతే. ఎంతో టేస్టీగా, స్పాంజీగా, ఫ్లఫీగా ఉండే మన ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన షేజ్వాన్ బ్రెడ్ టోస్ట్. ఈ షేజ్వాన్ బ్రెడ్ టోస్ట్‌ని ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌లోకైనా లేక పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా హ్యాపీగా తినేయొచ్చు. ఇది స్పైసీగా భలే బావుంటుంది. ఎస్పెషల్లీ మనకి చాలా నచ్చుతుంది. మరి అదెలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా మీరు ఒక 4 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకోండి. ముందుగా మీరొక ప్యాన్‌ని పెట్టి అందులోకి కొద్దిగా బటర్‌ని యాడ్ చేయండి. బటర్ కరిగిన తర్వాత దానిపైన ఈ బ్రెడ్ స్లైసెస్‌ని ఒక్కొక్కటిగా పెట్టండి.
పెట్టిన తర్వాత దాన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 వైపులా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వాటిని కాల్చుకోండి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని దాన్ని కూడా కాల్చండి. కాలిన తర్వాత దానిపైన కొంచెం బటర్‌ని గానీ, నెయ్యిని గానీ వేసి వాటిని కాల్చండి. నెయ్యిని గానీ, బటర్ గానీ వేయడం వల్ల బ్రెడ్ యొక్క టేస్ట్ చాలా బావుంటుంది. టిప్ ఆఫ్ ది డే: నెయ్యిలో ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియా ఉండడం వల్ల దాన్ని తీసుకుంటే మన ఒంటి మీద ఉన్న గాయాలు అవన్నీ త్వరగా తగ్గిపోతాయి. ఆ బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ లో ఫ్లేమ్‌లోనే కాల్చాలి. మీడియం ఫ్లేమ్‌లో కాలిస్తే అవన్నీ త్వరగా మాడిపోతాయి. ఒకసారి రాసిన తర్వాత ఇంకో సైడ్ కూడా రాసి ఆ 2 వైపులా బాగా కాల్చండి. ఆ బ్రెడ్ స్లైసెస్ మొత్తం కాలిన తర్వాత కొద్దిగా షేజ్వాన్ సాస్‌ని తీసుకొని కొద్దిగా ఆ బ్రెడ్ స్లైసెస్ మీద రాయండి. అలా అన్ని బ్రెడ్ స్లైసెస్ మీద రాయండి. అలా రాసుకున్న తర్వాత మీ దగ్గర చీజ్ ఉంటే దాన్ని కానీ, లేకపోతే వెజిటబుల్స్ కానీ, లేదా మీకు నచ్చిన టాపింగ్స్ గానీ యాడ్ చేయొచ్చు. టాపింగ్స్‌ని యాడ్ చేసిన తర్వాత దానిపైన హెర్బ్స్‌ని యాడ్ చేయండి. ఇప్పుడు దానిపైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్‌ని యాడ్ చేయండి. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలాగే అన్ని బ్రెడ్ స్లైసెస్‌ని కాల్చండి. అంతే! ఎంతో సింపుల్‌గా, టేస్టీగా, ఫాస్ట్‌గా రెడీ అయిపోయింది మన షేజ్వాన్ బ్రెడ్ టోస్ట్. ఈ టోస్ట్‌ని సాస్‌తో ఎంజాయ్ చేస్తూ తినండి. దీన్ని ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌గా గానీ, లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో గానైనా తినొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి రోజు మనం బ్రేక్‌ఫాస్ట్‌లో తినే ఉప్మా. ఉప్మానా? ఉప్మా అంటేనే చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ నేను చెప్పినట్టు చేస్తే ఈ ఉప్మా అనేది కమ్మగా, ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించేలాగా సింపుల్‌గా వస్తుంది. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా మీరొక పాన్ పెట్టి అందులోకి 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌ని యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చాయ్ మినప్పప్పుని యాడ్ చేయండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పుని అందులోకి యాడ్ చేయండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్రని యాడ్ చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాల్ని వేయండి. అన్నీ ప్యాన్లోకి వేసుకున్న తర్వాత దాన్ని ఒక గరిటెతో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు అందులోకి కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేసి వాటిని ఫ్రై చేయండి. దాన్ని లో ఫ్లేమ్‌లో పెట్టి వాటిని కలుపుతూ ఫ్రై చేయండి. అవి వేగిన తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఇంకా అల్లం దాంట్లోకి వేయండి. ఇప్పుడు అందులోకి 2, 3 కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేయండి. చేసి ఒకసారి కలపండి. ఇప్పుడు అందులోకి సన్నగా, చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయల్ని యాడ్ చేయండి. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న 2 టమాటాస్‌ని అందులోకి వేయండి. టిప్ ఆఫ్ ది డే: జలుబు దగ్గు సమస్యలతో బాధపడుతున్న వారు ఉల్లిపాయ కషాయాన్ని తాగితే ఆ జలుబు దగ్గు సమస్యలనేవి తగ్గుతాయి. 2 మినిట్స్ దాన్ని బాగా కలిపిన తర్వాత దానిపైన ఒక మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 5 మినిట్స్ పాటు ఉడికించండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసి ఒకసారి దాన్ని కలపండి. అందులోకి ఇప్పుడు 3 కప్స్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేయండి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళని పొయ్యాలి. వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్‌ని దాంట్లోకి వేయండి. ఇప్పుడు మళ్ళీ దానిపైన ఒక మూతను పెట్టి ఒక 2 మినిట్స్ పాటు దాన్ని కాగించుకోండి. ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. దాన్ని మరుగుతున్న వాటర్‌లోకి కలుపుతూ వేయండి. ఆ బొంబాయి రవ్వ అనేది నీళ్ళల్లోకి కలుపుతూ వేయాలి. లేకపోతే అది ఉండలు కట్టేస్తాయి. అలా వేయడం అయిపోయిన తర్వాత దాన్ని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేయండి. ఇప్పుడు దాన్ని ఒక సర్వింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. అంతే! 5 మినిట్స్‌లో మన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఉప్మా రెడీ అయిపోయింది.
దీన్ని కొబ్బరి చట్నీతో గానీ, లేక అల్లం చట్నీతో గానీ తింటే చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన అందరికీ ఇష్టమైన ఉప్మా పెసరట్టు. ఉప్మా పెసరట్టులోకి ముందుగా మనం పెసరట్టుని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మీరు ఒక బౌల్ని తీసుకోండి. ఆ బౌల్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి 2 కప్పుల పెసల్ని అందులోకి వేయండి. ఇప్పుడు హాఫ్ కప్ ఆఫ్ బియ్యంని ఆ పెసల్లోకి వేయండి. బియ్యం మొత్తం ఆ వాటర్లోకి వేసేసిన తర్వాత ఒకసారి ఆ రెండింటిని ఆ వాటర్తో బాగా కలపండి. అలా కలిపినప్పుడు అందులో ఏమైనా పురుగులు ఉంటే అవి బయటకు వస్తాయి. దాన్ని ఒక 8 అవర్స్ పాటు నానబెట్టండి. లేకపోతే ఒక నైట్ మొత్తం దాన్ని నానబెట్టండి. 8 అవర్స్ అది బాగా నానిన తర్వాత ఆ వాటర్ని వంపేసి ఫ్రెష్ వాటర్తో ఒకసారి దాన్ని శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా గరిటెతో వేయండి. మొత్తం వేసుకున్న తర్వాత అందులోకి 3-4 పచ్చిమిరపకాయలు వేయండి. 3-4 చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అందులోకి వేయండి. అల్లం ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. వేసాక వాటిని బాగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్రని అందులోకి వేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని అందులోకి యాడ్ చేయండి. మీకు సాల్ట్ సరిపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేయొచ్చు. చేసి ఒకసారి మొత్తాన్ని బాగా గరిటెతో కలపండి. ఇప్పుడు ఉప్మాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మీరు ఒక ప్యాన్ పెట్టి అందులోకి 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చాయ్ మినప్పప్పుని యాడ్ చేయండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పుని అందులోకి యాడ్ చేయండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్రని యాడ్ చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాల్ని వేయండి. అన్ని ప్యాన్లోకి వేసుకున్న తర్వాత దాన్ని ఒక గరిటెతో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు అందులోకి కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేసి వాటిని ఫ్రై చేయండి. దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి వాటిని కలుపుతూ ఫ్రై చేయండి. అవి వేగిన తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఇంకా అల్లం దాంట్లోకి వేయండి. ఇప్పుడు అందులోకి 2-3 కరివేపాకుల రెబ్బల్ని యాడ్ చేయండి. చేసి ఒకసారి కలపండి. ఇప్పుడు అందులోకి సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయల్ని యాడ్ చేయండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న 2 టమాటాస్ని అందులోకి వేయండి. టిప్ ఆఫ్ ది డే: జలుబు దగ్గు సమస్యలతో బాధపడుతున్న వారు ఉల్లిపాయ కషాయాన్ని తాగితే ఆ జలుబు దగ్గు సమస్యలు అనేవి తగ్గుతాయి. 2 మినిట్స్ దాన్ని బాగా కలిపిన తర్వాత దానిపైన ఒక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసి ఒకసారి దాన్ని కలపండి. అందులోకి ఇప్పుడు 3 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళని పోయాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ని దాంట్లోకి వేయండి. ఇప్పుడు మళ్ళీ దానిపైన ఒక మూతను పెట్టి ఒక 2 మినిట్స్ పాటు దాన్ని కాగించుకోండి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. దాన్ని మరుగుతున్న వాటర్లోకి కలుపుతూ వేయండి. ఆ బొంబాయి రవ్వ అనేది నీళ్ళల్లోకి కలుపుతూ వేయాలి. లేకపోతే అది ఉండలు కట్టేస్తాయి. అలా వేయడం అయిపోయిన తర్వాత దాన్ని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. అంతే, మన ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి పెనం మీద ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఆ పెనం మీద వేసి రౌండ్గా దోశలాగా దాన్ని వేయండి. దాన్ని మీడియం ఫ్లేమ్లో కాల్చండి. అలా రౌండ్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్మాని కొద్ది కొద్దిగా వేసుకొని ఈవెన్గా మొత్తాన్ని స్ప్రెడ్ చేయండి.
అలా ఉప్మాని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా నూనెను వేసి బాగా కాల్చండి. అది కాలిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా, ఫాస్ట్‌గా మన ఉప్మా పెసరట్టు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి మినపగారెలు. ఈ మినపగారెలను చేసేటప్పుడు చాలామందికి ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటూ ఉంటుంది లేదా గట్టిగా అయిపోతాయి. ఇంకొంతమందికి షేప్ అనేవి సరిగ్గా కుదరకపోవచ్చు. సో చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఈ మినపగారెల్ని పర్ఫెక్ట్గా చేసేయండి. దానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మీరు ఒక బౌల్ని పెట్టి అందులోకి 2 కప్పుల పొట్టు మినపప్పుని తీసుకోండి. పొట్టు మినపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి దాన్ని బాగా వాష్ చేయండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసి ఒక 4 to 5 అవర్స్ వరకు దాన్ని నానబెట్టేయండి. 4 to 5 అవర్స్ అయిన తర్వాత ఆ పొట్టు అనేది పైన తేలుతూ ఉంటుంది. ఆ పొట్టు అనేది ఇప్పుడు మనకి పనికిరాదు. కాబట్టి దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా ఈ విధంగా ఆ పొట్టునంతా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒక బౌల్లోకి సపరేట్ చేసేయండి. ఇప్పుడు ఆ మినప్పప్పుని కొద్ది కొద్దిగా తీసుకుంటూ గ్రైండర్లోకి వేసి బాగా గ్రైండ్ చేయండి. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేయండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పుని అందులోకి వేసి దాన్ని సాఫ్ట్గా గ్రైండ్ చేయండి. గారెలకి మరీ ఎక్కువ వాటర్ పట్టదు, అందుకని చూసుకుంటూ యాడ్ చేయండి. ఇలా 10 to 15 మినిట్స్ పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని గ్రైండర్లో నుంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు మీరు ఒక ప్యాన్ పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేయండి. వాటర్తో తడి చేసుకున్న చేతిలో ఆ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని గారెల షేప్లోకి చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ గారెని అందులోకి వేయండి. ఇలా ఈ విధంగా అన్ని గారెలకి చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. 2 వైపులా తిప్పుకుంటూ వాటిని ఫ్రై చేయండి. 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా నూనె లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే. ఎంతో టేస్టీగా, సింపుల్గా, హెల్దీగా మన మినపగారెలు అనేవి రెడీ అయిపోయాయి. వీటిని పల్లీల చట్నీతో కానీ లేదా అల్లపు చట్నీతో కానీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఎంజాయ్ చేస్తూ తినండి. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంత స్పెషల్ అయిన రెసిపీ వచ్చేసి హాట్ చిల్లీ గార్లిక్ మ్యాగీ. మ్యాగీ అంటేనే ఒక ఎమోషన్. మ్యాగీ అందరం ఎంజాయ్ చేస్తాం, ముఖ్యంగా చిన్నపిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. ఎప్పుడు మనం తినే మ్యాగీని కాకుండా ఈసారి కొత్తగా ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దీనికి ముందుగా మీరు ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 2 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. వాటర్ని పోసిన తర్వాత దాన్ని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి. ఆ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత అందులోకి 2 packs ఆఫ్ మ్యాగీని యాడ్ చేయండి. ఇక్కడ నేను మ్యాగీని యూజ్ చేస్తున్నా, మీకు కావాలంటే వేరే బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ మ్యాగీని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 to 10 మినిట్స్ పాటు బాగా ఉడికించండి. ఈ విధంగా ఉడికిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మీరు ఒక బౌల్ని పెట్టి అందులోకి 1/4 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. అందులోకి 2 tablespoons ఆఫ్ సోయా సాస్ని యాడ్ చేయండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా బ్రౌన్ షుగర్ని వేసి ఆ రెండింటిని బాగా మిక్స్ చేయండి. బ్రౌన్ షుగర్ మొత్తం కరిగేలాగా దాన్ని బాగా కలపండి. ఇప్పుడు మీరు ఒక ప్యాన్ని పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయని ఇంకా మీ స్పైస్కి తగ్గట్టుగా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని అందులోకి యాడ్ చేయండి.
వాటిని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం కలిపి పక్కనుంచుకున్న సోయా సాస్ వాటర్ని అందులోకి వేసి బాగా మిక్స్ చేయండి. ఒక 2 మినిట్స్ పాటు దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేయండి. 2 మినిట్స్ పాటు దాన్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఇందాక మనం ఉడికించి పక్కనుంచుకున్న మ్యాగీని అందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేయండి. ఆ మసాలాలంతా ఆ మ్యాగీకి పట్టేలాగా దాన్ని బాగా మిక్స్ చేయండి. వాటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దాన్ని ఉంచేయండి. 2 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా మన హాట్ అండ్ స్పైసీ మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని టొమాటో సాస్తో ఎంజాయ్ చేస్తూ తినండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్, క్విక్, టేస్టీ, హెల్దీ అయిన పెసర వడల్ని ఎలా చేయాలో చూపించబోతున్నా. రోజు చేసుకునే గారెల కంటే ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ గారెల యొక్క స్పెషాలిటీ వచ్చేసి నూనెని అసలు పీల్చవు. ఒకటి గనుక తింటే 10 తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి ఇవి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా మీరు కొన్ని పెసల్ని తీసుకొని దాన్ని 3 గంటల వరకు నీళ్ళల్లో నానబెట్టండి. 3 గంటలు అయిన తర్వాత వాటిని శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లోకి వేయండి. బరకగా మిక్సీ పట్టుకొని పక్కనుంచండి. ఇప్పుడు మీరు ఇంకో మిక్సీ జార్ని తీసుకొని అందులోకి పెద్దగా తరుక్కున్న ఉల్లిపాయల్ని యాడ్ చేయండి. ఇప్పుడు 5-6 పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా అల్లంని యాడ్ చేయండి. ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనాని అందులోకి వేయండి. మీ రుచికి సరిపడ ఉప్పుని దాంట్లోకి యాడ్ చేయండి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న పిండిలోకి దీన్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మీరు ఒక ప్యాన్ పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఆ పిండిని ఒక చేతిలోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ దాన్ని వడ షేప్లోకి చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని వేడివేడి నూనెలో ఫ్రై చేయండి. ఇలానే అన్ని వడల్ని చేసుకొని వేడివేడి ఆయిల్లో ఫ్రై చేయండి. ఫ్లేమ్ని మీడియం టు హైతో అడ్జస్ట్ చేసుకుంటూ అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని 2 వైపులా ఫ్రై చేయండి. టిప్ ఆఫ్ ది డే, పెసల్ని తరచుగా తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. 2 వైపులా ఈవెన్గా వాటిని ఫ్రై చేయండి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మాత్రమే రెండో సైడ్కి తిప్పండి. తిప్పి ఆ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని అన్నిటినీ ఫ్రై చేయండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా నూనె లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఫాస్ట్గా, హెల్తీగా మన పెసర వడలు అనేవి రెడీ అయిపోయాయి. దీన్ని పల్లీల చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, సాస్తో కానీ దేంతో అయినా నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇవి ఈవినింగ్ టైం స్నాక్స్గా, మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా ఎలా అయినా తినేయచ్చు. వీటిని మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.